కారు గుర్తోళ్ళ ప్రచారం రువ్వడి మీద అవుతున్నది కదా, మరి మా ప్రచారం ఎందుకు చిన్నగా చేయాలి, మా చేతులలో కూడా శాన్య బలం ఉన్నది అని షెయ్యి గుర్తోళ్ళంతా షెయ్యిలా షెయ్యి వేసుకొని జోర్దార్ ప్రచారం చేస్తున్నారు. ఇక డీకే అర్నక్ అయితే ఒక అడుగు ముందటికేసి గద్వాల కాడ అక్కకున్న పతారం మొత్తం చూపిస్తున్నది. కావాలంటే మీరు కూడా చూడురి. అరే వా, జేజక్కంటే జేజక్కనే పోర్రి, గద్వాల కాడ అక్కకున్న పతారేందో చూపించింది ఇయాల. ఏం పబ్లిక్ ఉష్క వస్తే రాలనంత మంది వచ్చిరు పబ్లిక్. షెయ్యికి షెయ్యి గుర్తు జెండాను పట్టుకొని జేజక్క కోసం సడక్ల మీదకి ఎక్కిర్రు జనాలు. ఇక అర్నక్క కూడా భట్టి సార్ను విజయశాంతి మేడంను హెలికాప్టర్ల పిలిపించుకొని కేసీఆర్ సార్ గురించి ఆళ్ల నోర్లతోనే చెప్పించింది. ఎక్కడో పోయినా ముఖ్యమంత్రి గారు నేను లెక్కలు చెప్పండి అంటే లెక్కలు చెప్పాల్సింది పోయి బూతులు మాట్లాడుతూ బతుకులని తెలంగాణ రాష్ట్రం వచ్చిన కప్పు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వాలి ఓడవాలి అర్థం కావట్లేదు. నువ్వు నీ కొడుకు చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడితే సోనియా గాంధీ గారి గురించి మాట్లాడతావు. భట్టిసారే కాదు, రాములక్క కూడా బానే అరుచుకున్నది. తెలంగాణ తీసుకొచ్చింది మీ నలుగురు దొంగల కోసమా, ఆలోచించండి. మైనార్టీ సోదరులు కూడా ఆలోచించండి. టిఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, కొమ్మక్కైంది. కాంగ్రెస్ దెబ్బ కొట్టడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అడ్డదారులు తొక్కుతున్నారు. మళ్ళీ అధికారంలో రావడానికి చూస్తున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే 4.5 ఏళ్లకే సర్వనాశనం అయిపోయింది. మరొకసారి వస్తే పూర్తిగా నాశనం అయిపోయి మిగులు బడ్జెట్ నుంచి అప్పుల బడ్జెట్ వెళ్ళిపోయింది. ఇక ఇద్దరు అయిపోయినాక జేజక్క మైక్ తీసుకొని ఆమె స్టైల్ అరుచుకున్నది కేసీఆర్ సార్ ను. ముఖ్యమంత్రి జూటా ముఖ్యమంత్రికి మళ్ళీసారి ఓటేయాలను. విజయశాంతి గారిని నా దేవుడిచ్చిన చెల్లెమ్మ అని చెప్పాడు కేసీఆర్ గారు. ఆమెనే మర్చిపోయిండు అని చెప్తాడు ఇక్కడ ఒక సోదరుడు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఈ రోజు నీ పాలనలో తెలంగాణ పూర్తిగా అణిచివేస్తున్నటువంటి నిన్ను మళ్ళీ ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ జేజక్క, ఇడిచిపెడితే మళ్ళా సాయుధ పోరాటాలు సురు చేసేటట్టే కొడుతున్నావు కదా. ఇన్నరా గద్వాల ఓట్ల ప్రచారంలో జేజక్క మాటలు. మరి జేజక్కనా మజాక్కనా గట్లనే ఉంటది.